సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు ఒకటండి, ముందు ఒక్క మాట చెప్పి మీరు ప్లీజ్ చెప్పండి. అసలు ఎన్టీఏ అనేటువంటిది విద్యారంగం ఉమ్మడి అంశం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితాలో ఉంది. అవును, ఉమ్మడి జాబితాలో ఉన్న దాన్ని కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాలైనా కాంగ్రెస్ అయినా ఇంకెవరైనా ఎందుకు రాష్ట్రాల చేతుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాయి అనేది పెద్ద ప్రశ్న. అది వ్యవసాయం ఉమ్మడి అంశమే, విద్యారంగం ఉమ్మడి అంశమే. ఇట్లా చాంతాడంతా స్ఫూర్తికి విరుద్ధం కదా, అది విరుద్ధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని విధానాలు రూపొందించి రాష్ట్రాల మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదు. బీజేపీ శాశ్వతం కాదు, కాంగ్రెస్ శాశ్వతం కాదు, మరొకటి శాశ్వతం కాదు. కాబట్టి వాళ్ళ రాష్ట్రాల నుంచి ఇటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఇది ఒకటి ఎన్టీఏకు సంబంధించినటువంటి. ఇక మీరు అడిగిన ప్రశ్నకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందు రోజు పాల్గొనలేదు, తర్వాత పాల్గొనదంటే సహజమే కదా. ముందు రోజు పాల్గొంటే యూత్ తో పాటు కాక్రోచ్ పార్టీతో పాటు పాల్గొంటే కాంగ్రెస్ రెచ్చగొట్టిందని అపవాదు వచ్చేది. ఇప్పుడు ఏ పార్టీ ఆ రోజు పాల్గొనలేదు. కానీ విద్యార్థి మీద దాడి చేసినాక వాళ్ళ మీద మద్దతుగా మీరు దాడి చేశారని చెప్పేసి పొలిటికల్ యాక్టివిటీ తీసుకున్నారు. తర్వాత కాక్రోచ్ పార్టీ దేశవ్యాప్తంగా లేదు కాబట్టి కాక్రోచ్ పార్టీకి సపోర్టింగ్ గా, సైకలాజికల్ సపోర్టింగ్ గా మిగతా రాష్ట్రాల్లో మిగతా ప్రతిపక్ష విద్యార్థి సంఘాలు ఆర్గనైజ్ చేసినాయి. మనం హైదరాబాద్ కూడా చూసాం. దానికి సింపతిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజేంద్ర జయంతి ఇక్కడ కూడా మన ఖైరతాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. దేశవ్యాప్తంగా ఇటువంటివి జరిగినాయి. ఇట్లా ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా లేదా విద్యార్థుల ఉద్యమానికి అనుగుణంగా లేదా వ్యతిరేకంగా చర్చ జరగటం, విషయం మీద చర్చ జరగటం వేరు. కానీ కర్రలు తీసుకొని కొట్టుకోవటం అనేది ఇది పొలిటిసైజేషన్. ఈ పొలిటిసైజేషన్ ఆగదు. ఇప్పుడు మన మిత్రులు అన్నారు, ఏది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళందరూ పాల్గొన్నారు, యూత్ పాల్గొన్నదని. గతంలో ఉద్యమాల్లో బీజేపీ కూడా పాల్గొన్నది. ఇటువంటి ఉద్యమాల్లో బీజేపీ కూడా పాల్గొన్నది, బీజేపీ యూత్ ఆర్గనైజేషన్లు కూడా పాల్గొన్నాయి. ఖచ్చితంగా పాల్గొంటాయి, అదేం అన్ఎక్స్పెక్టెడ్ కాదు. ప్రతిపక్షం నేను ముందే చెప్పా, ప్రతిపక్షంలో ఏ పార్టీలు ఉంటే వాళ్ళ పార్టీల యొక్క సపోర్టు లేదా వాళ్ళ ప్రజా సంఘాల సపోర్టు దాంట్లో పాల్గొంటాయి, పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి అది అలా పార్టిసిపేట్ చేయడం తప్పని నేనైతే ఇప్పటికి కూడా అనుకుంటా. గతంలో బీజేపీ అయినా ఇప్పుడు ప్రతిపక్షాలైనా ఒక ఇష్యూని ఇది అన్యాయం రైజ్ చేయడం తప్పు ఎట్లా అవుతుంది? డెమోక్రటిక్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది? చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చొని అడగటం కరెక్ట్ కాదు కదా. అది ఆ బీజేపీనైనా ఇతర పార్టీలనైనా. కాబట్టి లెట్ దెమ్ వర్క్ ఆన్ ఇష్యూ. కానీ దాన్ని హింసాత్మకంగా మారిస్తే మాత్రం ఒంటరైపోతాయి. అవి రాజకీయ పార్టీలైనా అయితే, విద్యార్థి సంఘాలను అవుతాయి. కాబట్టి నేను జరిగినటువంటి ఆ అగ్రెసివ్ బిహేవియర్ కరెక్ట్ కాదు. రెండోది, మీరు వీడియో ప్లే చేసేటప్పుడు ఇంకో వీడియో కూడా ప్లే చేయాల్సి ఉంటే పోలీసు డ్రెస్ లేకుండా కర్రలు తీసుకొని కొడుతున్నారు విద్యార్థుల్ని. అట్లా ఎవరు జొరబడ్డట్టు, అలా జొరబడి ఎవరు కొడుతున్నట్టు, ఇది కూడా ప్రశ్నే. కాబట్టి అన్ని వైపులా ఇటువంటి పార్టిసిపేషన్ ఉంది. దాన్ని రెసిస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు యంత్రాంగంలో జొరబడి డ్రెస్ లేకుండా కొట్టే వాళ్ళు ఎవరు, విద్యార్థి ఉద్యమంలో జొరబడి రాలేసే వాళ్ళు ఎవరు, వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి ఎట్లాగా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, కానీ ఆ ఆస్పెక్ట్ లో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. కాబట్టి రాజకీయ పార్టీలు పార్టిసిపేషన్ చేయటం అనేది డెమోక్రటిక్ కంట్రీలో మీరు పాల్గొనొద్దు అనైతే కాదు, అంటే ఆగేది కూడా కాదు. లేలే, ఆ విషయంలో పాల్గొనొద్దని ఎవరు అనడానికి లేదు, అది ప్రజాస్వామ్యక హక్కు. కానీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల కొంత రేడియస్ లో కొన్ని సెక్షన్స్ అమలు. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇంకోటి కూడా, ప్రభావం వేరు, పార్టిసిపేషన్ వేరు. గతంలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా విద్యుత్ శక్తి ఉద్యమంలో 1,00,000 మందే పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఈ 1,00,000 మంది ఎన్ని ఓట్లు ఉన్న ఓట్లలో అనుకున్నారు. కానీ విద్యుత్ ఉద్యమం ఆ ప్రభావం కాదు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు, ఇప్పుడు కూడా పార్లమెంట్ జరిగే ఇన్సిడెంట్లు ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. సరే, అది ఓకే. నేను ప్రజలు బేరీజ్ వేసుకుంటారా, లేకపోతే ఓట్లు వేస్తారా వేయరా, గవర్నమెంట్ మళ్ళీ వస్తుందా రాదా, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ప్రజల ఆలోచనకు వదిలేద్దాం దాన్ని. ప్రజలు విజ్ఞులు, అది వేరే విషయం. అట్లా అనుకుంటే నల్ల చట్టాలంటూ రైతులు ఇంతకంటే పెద్ద ఉద్యమమే అది. అయినా మళ్ళీ మోదీ గవర్నమెంటే వచ్చింది. కాబట్టి దాన్ని మనం అంచనా వేయలేం. ప్రజలు ఏదో ఆలోచనతో ఎప్పుడు కాదు. మోడీ గారు సరైన సమయంలో వెనక్కి తీసుకున్నాడు కదా. సరే, తీసుకున్న దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారని అనుకోవాలి కదా.
ఖచ్చితంగా అది పాయింట్. అదే decision ఇక్కడ making. ఇక్కడ 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 పాయింట్ ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా మహేష్ గారు, మొన్న జరిగిన ఉద్యమం ప్రశాంతంగా జరిగింది, వాళ్ళ మీదనే ప్రభుత్వం దమనకాండ ప్రదర్శించింది తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఏం జరగలేదు, వాళ్ళంతా విద్యార్థులే, ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అందులోకి రాలేదని మీరు మీ వర్డ్స్ ప్రకారం మీరు అన్నారు. నా